నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మీ మధ్యలోకి ఇలా యోగకాల సమయంలో రావడానికి గల కారణము, ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని ప్రభు ఆజ్ఞాపించారు. ఈ సువార్త ద్వారా మరి మనం ఏం తెలుసుకుంటామంటే, మన జీవితం ఒక విలువ మనం తెలుసుకుంటాం. ఈ భూమి మీద మనిషి ఈరోజు అన్ని జీవరాశుల కంటే మహా జ్ఞానిగా, తెలివైన వాడుగా దేవుడు మనల్ని తన పోలికలో, తన స్వరూపం నుండి దేవుడు మనల్ని తన పిల్లలుగా నిర్మించాడు. మనిషి చాలా విలువైన వాడండి. అయితే ఈ మనిషి తన జీవితంలో అన్నిటికీ విలువిస్తున్నాడు, అన్నిటినీ విలువగా చూస్తున్నాడు. కానీ తన జీవితంలో ఎంత విలువైనదో అనేది మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు మనిషి జీవితంలో చూడండి, మరి పరిశుద్ధ గ్రంథంలో అయిన బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, మనిషి జీవితం ఎలాంటిదంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదట. ఏంటి అంటే భూమి మీద మన జీవితము మరి ఎంతకాలం ఉంటుంది, మన జీవితం ఎంతకాలం ఉంటుంది అనేది మనిషి ఖచ్చితంగా తెలుసుకోవాలండి. మన జీవితము ఈ భూమి మీద శాశ్వతం కాదు. అంటే మనము అన్ని సంపాదించుకుంటున్నాం, అన్ని సమకూర్చుకుంటున్నాం. చూడండి, అన్ని సంపాదించుకుంటున్నాం. మనము అన్ని విషయాల్లో మనము నాకు ఇది కావాలి, ఇది నేను సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాడు. కానీ మనిషి సంపాదించుకోవాల్సింది ఒకటి చాలా విలువైనది ఉందండి. అదేంటంటే పరలోకం. పరలోకాన్ని మనం సంపాదించుకోవడాన్ని స్వర్గము, మోక్షము, వైకుంఠము ఇలా మనము ఏ పేరు పెట్టినా మనము దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. మనిషి ప్రయాణము ఈ లోకంలోనికి మన ప్రయాణము ఎలా అయిందంటే, తల్లి గర్భం ద్వారా మనం ఈ లోకానికి వచ్చిన మనము ఈ భూమి మీద మనం ఎంతకాలము మనం బ్రతుకుతాము అనంటే కొద్ది కాలమే బ్రతుకుతామండి. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనిషి